దిగుతున్నాం. నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు, ఆయన సైన్యం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరికైనా హక్కు ఉంది, హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది, ఏ సిద్ధాంతానైనా ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం. అది కూడా మామూలు దూషణలు కాదు. ఒక సైన్యాన్ని పెట్టి, డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా, ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ కే బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబును దించిన మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం. అలాంటిది ఈరోజు నా గురించి, నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు, నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే. దేవుడన్న వాడు ఉన్నాడు, దేవుడన్న వాడు చూస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను భయపడేదాన్ని కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోదు రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు రాజధాని రావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన అన్ని హక్కులు నెరవేరేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకొక కన్ను. రాజశేఖర రెడ్డి గారు ఒక చేత్తో సంక్షేమం చేస్తే ఇంకో చేత్తో అభివృద్ధి చేశారు. అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడయ్యాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తరహా పాలన ఉందా? డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కళ్ళగా సాగింది రాజశేఖర రెడ్డి గారి పాలన. అది వైఎస్ఆర్ మార్క్, అది ఇందిరమ్మ మార్క్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయగలిగారంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే. కాంగ్రెస్ పార్టీ మన దేశానికే పునాదులు వేసింది. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పునాదులు వేసింది. మన దేశాన్ని మెట్టు కట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది. మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. ఎందుకంటే ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఈరోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెరిగిపోయింది, కూరగాయలైనా నూనెైనా చక్కెరైనా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైపోయి ఎంతో మంది అన్నానికి కూడా తిండికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు. జగనన్న గారు రేషన్ కార్డుతో పాటు బియ్యంతో పాటు 11 వస్తువులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా?